హాయ్ అందరికి, దిస్ ఇస్ వంశీ. మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీస్ అయితే రిలీజ్ అయిపోయినాయి డీసెట్ కౌన్సిలింగ్ సంబంధించి. అది మనకు 14 to 17 వరకు వెరిఫికేషన్ ఉంటుంది. మీరు కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ హాలిడేస్ ఉన్నాయి కదా, వీటిలో హాలిడేస్ ఏమి ఉండవు. కంపల్సరీ వెరిఫికేషన్ అనేది గవర్నమెంట్ డైట్స్లో జరుగుతుంది కాబట్టి మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి. ముందే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫర్దర్గా. దాని తర్వాత ఏంటంటే ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్లో 2 types ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకంటే ఫ్రెషర్గా అటెండ్ అయ్యే వాళ్ళు, దాని తర్వాత ఆల్రెడీ అటెండ్ అయ్యి స్లైడింగ్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఎలా అంటే ఫ్రెషర్గా ఎవరెవరు ఉంటారంటే సీట్ రాని వాళ్ళు ఒక కేటగిరీ ఉంటారు మనకు. అంటే వాళ్ళకి సీట్ వచ్చి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా కూడా. కొందరికి డేట్స్ తెలియకపోవడం వల్ల వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఉంటారు వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో. ఎందుకంటే వాళ్ళకు డేట్స్ మీద ఐడియా ఉండకపోవడం వల్ల వెబ్ ఆప్షన్స్ మిస్ అయిపోయింటారు కాబట్టి వాళ్ళ సీట్ రాదు. వెబ్ ఆప్షన్స్ మిస్ అయిపోయినా నీకు సీట్ అలాట్ అవ్వకపోయినా కూడా నువ్వు ఫ్రెషర్గా వెళ్తున్నావు కాబట్టి నీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో అలాట్ అయ్యింటుంది సీటు. ఆ సెకండ్ ఫేజ్కి సంబంధించి ఏవైతే అలాట్మెంట్ ఆర్డర్ కాపీలో సర్టిఫికేట్లు మెన్షన్ చేసినారో అవి తీసుకెళ్ళి అక్కడ గవర్నమెంట్ డైట్స్లో రిపోర్ట్ చేయాల్సింది ఉంటుంది నువ్వు. ఇంకా సెకండ్ టైప్ కేటగిరీ ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చేసి ఉంటుంది, కానీ వీళ్ళకి నచ్చకపోవడం వల్ల ఏంటంటే సెకండ్ ఫేజ్లో వీళ్ళతో పాటు పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఏ అనే సీటు నీకు అలాట్ అయింది ఫస్ట్ ఫేజ్లో ఈ సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్కి. ఏ అనే సీట్, ఇది ఏ అనే సీట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు కడపలో ఉందనుకో, కడప స్టూడెంట్ అనుకో, ఏ అనే కాలేజ్ నీకు అలాట్ అయింది. అది ప్రైవేట్ కానివ్వచ్చు, గవర్నమెంట్ కానివ్వచ్చు. నీకు ఈ కడపలో ఉన్న కాలేజ్ నచ్చలా, నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటాను అంతే. నచ్చలేదు కాబట్టి నువ్వు చిత్తూరు డిస్ట్రిక్ట్ స్టూడెంట్ అనుకో, చిత్తూరు లేదా నీ ఇంటి దగ్గర ఉన్న కాలేజ్ ప్రైవేట్ కానివ్వచ్చు, గవర్నమెంట్ కానివ్వచ్చు, పెట్టుకొని ఉంటావు సెకండ్ ఫేజ్లో స్లైడింగ్. ఇవి నచ్చలేదని ఏ అనే కాలేజ్ నీకు నచ్చలేదు కాబట్టి బిసిడి అనే కాలేజ్ కొన్ని పెట్టుకుంటావు. నీకు దగ్గరలో ఉన్న కాలేజెస్ కాబట్టి అవి నీకు బి అనే కాలేజ్ అలాట్ అయిపోయింది. ఎక్కడ అలాట్ అయింది? చిత్తూరు డిస్ట్రిక్ట్లో అలాట్ అయింది. నువ్వు ఆల్రెడీ రిపోర్ట్ చేసేసినావు నువ్వు, ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో నువ్వు అటెండ్ అయ్యి ఉంటావు కాబట్టి రిపోర్ట్ చేసేసినావు కాబట్టి ఈ సీట్ అనేది కన్ఫర్మ్ అయ్యి ఉంటుంది నీకు ఏ అనేది. నువ్వు సెకండ్ ఫేజ్లో పెట్టుకుంటావు కాబట్టి నీకు బి అనేది అలాట్ అయ్యి ఉంటుంది సీటు. ఆటోమేటిక్గా సెకండ్ ఫేజ్ నువ్వు వద్దనుకున్న తర్వాత అక్కడ అటెండ్ అయ్యి ఉంటుంది కదా ఏదో ఒక సీటు, అక్కడ ఏదైతే అలాట్ అయ్యి ఉంటుంది ఇక్కడ ఆటోమేటిక్గా ఈ ఏ అనే కాలేజ్ క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. నీకు ఏ అనే కాలేజ్ ఉండదు ఇక్కడ. నా సర్టిఫికేట్లు ఉంటాయి కదా సార్ అని ఇక్కడ మాట్లాడతాను. నీ సర్టిఫికేట్లు ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి. నీకు బి అనే కాలేజ్ నువ్వు అంటే ఈ బి అనే కాలేజ్ నీకు అలాట్ అయింది కదా, అది ప్రైవేట్ కానివ్వచ్చు, గవర్నమెంట్ కానివ్వచ్చు. చిత్తూరు డిస్ట్రిక్ట్లో నువ్వు డైరెక్ట్ ఆ గవర్నమెంట్ సంబంధిత గవర్నమెంట్ డైట్ కాలేజ్కి వెళ్తావు. చిత్తూరు డిస్ట్రిక్ట్లో డైట్ కాలేజ్కి వెళ్ళి నేను ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ కడప డిస్ట్రిక్ట్లో అటెండ్ అయిపోయినా సార్, సర్టిఫికేట్లు కూడా అక్కడే ఉన్నాయి, నా ఆర్డర్ కాపీ ఇస్తారు, స్లైడింగ్ కోసం వచ్చినా నేను అని ఆ పేపర్ చూపిస్తాను. ఆటోమేటిక్గా నీకు సీట్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది చిత్తూరులో. కన్ఫర్మ్ అయిపోతుంది. నా సర్టిఫికేట్లు ఎక్కడ సార్ అంటే వాళ్ళే కొరియర్ చేసేస్తారు మీ కాలేజ్. మీకు ఆ సర్టిఫికేట్తో మీకు సంబంధం లే, నువ్వు జస్ట్ వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసేసి అంతే. వీళ్ళు ఎవరైతే ఫ్రెషర్గా వెళ్తారో వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలా. ఇంకా నువ్వు ఆల్రెడీ కౌన్సిలింగ్ అటెండ్ అయిపోయింటావు కదా, అది ఇప్పుడు కడపలో ఉన్న 1000 గవర్నమెంట్ కాలేజెస్ 1000 ప్రైవేట్ కాలేజెస్ ఉండొచ్చు. ఒకటే గవర్నమెంట్ కాలేజీలో వెరిఫికేషన్ జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో ఈ 1000 కాలేజీ సంబంధించిన సర్టిఫికేట్లు అంతా గవర్నమెంట్లోనే ఉంటాయి. వాళ్ళకు ఒక ఛాన్స్ ఉంటుంది, ఆ ప్రైవేట్ కాలేజీ సర్టిఫికేట్ గవర్నమెంట్ అనేది ఇవ్వదు, వాళ్ళ ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇవ్వదు. నీకు స్లైడింగ్ కోసం ఛాన్స్ ఉంటుంది కాబట్టి నువ్వు ఆప్షన్ పెట్టుకుంటావు. పెట్టుకున్న తర్వాత అన్ని ఫేసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇస్తారు సర్టిఫికేట్లు గవర్నమెంట్ అనేది. అంతకుముందు ఇవ్వదు సర్టిఫికేట్లు అనేవి. నీకు సెకండ్ ఫేజ్ అన్ని ఫేసెస్ అయిపోయినంత వరకు గవర్నమెంట్ కాలేజీలోనే ఉంటాయి. నువ్వు అలౌట్ అయ్యి వేరే కాలేజ్ పెట్టుకున్నావంటే ఆటోమేటిక్గా ఆ కాలేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ కాలేజ్తో నువ్వు మాట్లాడాల్సిన పని అవసరమే లే, వాళ్ళ కాలేజ్ దగ్గర పోవాల్సిన అవసరం అంతకంటే లే. నువ్వు జస్ట్ అలౌట్ అయిన కాలేజ్కి ఆ సంబంధిత డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ డైట్కి నువ్వు వెళ్ళి రిపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా నీ సర్టిఫికేట్లనే ఆటోమేటిక్గా అక్కడికి వస్తాయి. నువ్వు పిలవకన్నా వాటితో సంబంధంగా నీకు ఆల్రెడీ వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసేస్తారు సర్టిఫికేట్లు కొరియర్లో. నీకు ఆ సర్టిఫికేట్లో సంబంధం లేదు కాబట్టి నువ్వు వెళ్ళి కౌన్సిలింగ్ అక్కడ వెళ్ళి రిపోర్ట్ చేసేసే అంతే ఆల్రెడీ. ఇంకా సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి సార్ అంటే థర్డ్ కేటగిరీ సీట్లో మీకు అంటే థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అనేది మనం క్లారిటీగా చెప్పలేము నాన్న. ఎందుకంటే 2021, 22, 23, 24 ఎప్పుడు కూడా మీ ప్రీవియస్ 4 years నుంచి థర్డ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాల. 20లో చేసినాడు అంటే 20లో చేసినాడు, కానీ అప్పుడు కోవిడ్ టైం కాబట్టి చాలా డిలే వచ్చేసింది. 10 months దాకా 1 year దాకా డిలే వచ్చింది మ్యాక్సిమం. అప్పుడు ఏంటంటే చాలా మంది డ్రాప్ అయిపోతారని 3 phases అనేది కౌన్సిలింగ్ కండక్ట్ చేసినాడు.
ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఫేజ్లోనే 6 కాలేజ్ దాకా మీకు తీసేసినాడు గవర్నమెంట్, లేవు ఆప్షన్స్ పెట్టుకోవడం. సీట్లు అన్నీ ఫిల్ అయిపోయినాయి. సీట్లు అన్నీ ఫిల్ అయిపోతే మీకు థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఆ థర్డ్ ఫేజ్లో నీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో అలాట్ అవ్వలేదంటే నీకు వన్ అండ్ ఓన్లీ ఛాన్స్ ఏంటంటే మేనేజ్మెంట్ ద్వారా నువ్వు జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు క్వాలిఫై అయిన స్టూడెంట్ మేనేజ్మెంట్ ద్వారా జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నువ్వు ముందే త్వరగా వెళ్ళి ఏవైతే నీకు దగ్గరలో ఉంటాయో ప్రైవేట్ కాలేజెస్, ఆ ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళి మేనేజ్మెంట్ సీట్ తీసుకోవడానికి ట్రై చేయి. ఎందుకంటే అవి కూడా ఫిల్ అయిపోయినాయి అనుకో, నీకు వేరే ఛాన్స్ అంటూ ఉండదు. నీకు ఒక వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే అలాట్ అవ్వని వాళ్ళు ప్రైవేట్లో జాయిన్ అవ్వడమే, అది మేనేజ్మెంట్ క్వార్టర్లో జాయిన్ అవ్వడమే. ఫీజులు ఎలా ఉంటాయి సార్ అంటే 50 నుంచి ఒక 90 వరకు ఉంటాయి. ఇయర్లీనా సార్ అంటే ఇయర్లీనే ఉంటాయి. 50 నుంచి 90 వరకు ఉంటాయి. 50,000 నుండి 90,000 వరకు. అంటే మీకు కన్వీనియన్ట్ని బట్టి, మీ అమౌంట్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి నేను చెప్పమంటే కాలేజీలో మీకు రెఫర్ చేస్తాను. ఈ నెంబర్ కాల్ చేయండి మీరు 367218 8328367218 నెంబర్ కాల్ చేయండి. ఏదో టైం పాస్ లెక్క కాల్ చేయకండి. మీరు ఆల్రెడీ ఎవరైతే మీకు నచ్చని కాలేజీలు అయినా కూడా, నచ్చకన్నా ఉంటాయి కదా చాలా దూరం పడ్డది, వాళ్ళైనా కూడా మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు సీట్లు రాకన్నా కూడా మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ కాల్ చేయండి. డీటెయిల్స్ కోసం కాదు, మీరంతటి మీరు జాయిన్ అవ్వాలనుకుంటేనే నాకు కాల్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏం లేదన్నా, ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫ్రెషర్గా వెళ్తారు. నువ్వు ఆల్రెడీ రిపోర్ట్ చేసినావు అనుకో, నీకు వచ్చిన కాలేజీకు ఆ డిస్టిక్లో గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళి ఆ లెటర్ చూపింది, ఆటోమేటిక్గా తీసుకుంటారు. మీ సర్టిఫికెట్లు అనేవి ఎక్కడన్నా ఉన్నాయి కాక ఆ గవర్నమెంట్ డైరెక్ట్కి వచ్చేస్తాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.